ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు కూడా చాలా మంది దూరంగా ఉంటూ తమ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. రైట్, వరంగల్ నుంచి ఈశ్వర్ ప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచారు 15 ఏళ్లుగా. ఆయనతో పాటు నడుస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ప్రజలకు తెలియజేస్తూ ఎక్కడ చూసినా కూడా అది రాజమండ్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, కుప్పం కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ప్రతి చోట ఆయన తిరిగాడు. జనసేనకు సంబంధించి ప్రతి జనసేన ఆశయాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు అయితేనేమి ఆయన ఆలోచనలు ప్రజలకు చేరువ చేయడంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారు. ఆయన ఈరోజు ఈ వేడుకల్లో పాలు పంచుకోవడానికి మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం ఈశ్వర్ ప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? ఏంటి మొత్తం మీద మీ సార్ డిప్యూటీ సీఎం అయిపోయారు, మీ కళ నెరవేరింది. ఓకే, చాలా కష్టపడ్డారు, నేను చూశాను. హ్యాపీ ఇప్పుడంతా? చాలా చాలా హ్యాపీ, అంటే ఇంకా కొంత హ్యాపీ ప్రస్తుతానికి ఉన్నటువంటి, అంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని అందుకోడు, ఆయన ఏం చేయలేడు అనేటువంటి విమర్శలు ఎన్నో వచ్చినప్పటికీ దాని నుంచి, అంటే దాన్ని మనం డే 1 నుంచి కూడా ఆయన యొక్క భావాజాలం మనకు తెలుసు కాబట్టి ఆయన కోసం పనిచేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు చాలామంది విమర్శలు చేశారు. అలాంటి సమయంలో కొంత బాధ అనిపించినప్పటికీ మన నాయకుని యొక్క తత్వం ఏంది, మన నాయకుని యొక్క విజన్ ఏంది అన్నది మనకు మన మనసుకు అర్థమైంది. ఆయన 2 గుండెల దూరం అన్నాడు కాబట్టి ఆ 2 గుండెలలో మనదో గుండెగా ఉన్నది కాబట్టి అట్లా చాలా మంచి సంతోషంగా ఉన్నది. ఇంకా రాబోయే రోజులలో అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపిస్తాడు. ఆయన పూర్తిగా ప్రజలకే సేవకే నేను అంకితం అని చెప్పేశారు, డిసైడ్ చేశారు. ఆ 2-3 సినిమాలు కంప్లీట్ చేసేసి ఇంకా నాకు ప్రజలే ముఖ్యమో అంటున్నారు. ప్రజలే ముఖ్యమంటాడు, ఎందుకంటే ఆయన మొదటి సంధి కూడా తను అంటే సినిమా నటుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రజల మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమను ఏదోలాగా చెప్పుకుంటూ ప్రజల కోసం పనిచేసుకుంటూ వచ్చినటువంటి నాయకుడు. సో అటువంటి నాయకుడితో పనిచేయడం చాలా గర్వంగా ఉన్నది. ఆయన కోసం 15 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు ఊపిరున్నంత వరకు, ఈ కట్టెకాలే వరకు కూడా పవన్ అన్నతోనే నడుస్తామని. ఒక పాట వినొచ్చా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా? తప్పకుండా. ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి 360 టీవీ యాజమాన్యాలందరికీ కూడా నా కళాభివందనాలు. మేలుకోవే మేలుకోవే ఎన్నెల మేలుకై బయలుదేరినాడే, చూసిపోవే చూసిపోవే ఎన్నెల జనమంటే ప్రాణమిచ్చేటోడే. భలే మేలుకోవే మేలుకోవే ఎన్నెల మేలుకై బయలుదేరినాడే, చూసిపోవే చూసిపోవే ఎన్నెల జనమంటే ప్రాణమిచ్చేటోడే. ఏండ్లు గడిచిన గాని వీధులా వీధి పిల్లలా పేద బిడ్డలా, బ్రతుకు మారకపాయ గిర్రలా చేతి కర్రలా నీటి బుగ్గలా. మాట ఈ వస్తాడు పాట ఈ వస్తాడు, మా గుండె బలమయ్యి వస్తాడు. మాట ఈ వస్తాడు పాట ఈ వస్తాడు, మా గుండె బలమయ్యి వస్తాడు. పవనన్న 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 జనసేనగా వచ్చినవన్నా, జనసేన 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 జంగు సైరనై మేలు కొలిపేనన్న. పవనన్న 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 జనసేనగా వచ్చినవన్నా, జనసేన 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 జంగు సైరనై మేలు కొలిపేనన్న. మేలుకోవే మేలుకోవే ఎన్నెల మేలుకై బయలుదేరినాడే, చూసిపోవే చూసిపోవే ఎన్నెల జనమంటే ప్రాణమిచ్చేటోడే. నింగికే ఎగసిన నిత్యనే తానురా, నేలనే చీల్చిన మానుడే తానురా. గుండెకే ఇచ్చిన ధైర్యమే తడురా, దండుగా వచ్చిన జెండయే అన్నరా. పేదొల్ల కంచంలో మెతకైతాడు, భేదాలు లేకుండా మెతకైతాడు. మనిషికి దగ్గ గుణమైతాడు, మార్పును తెచ్చటి నేర్పైతాడు. ఎన్నెన్నో రూపాల్లో ఎదురెక్కి వస్తాడు, చీకటి బ్రతుకుల్లో వెలుగైతాడు. నాయకుడై సైనికుడై సేవకుడై వస్తాడు, నాయకుడై సైనికుడై సేవకుడై వస్తాడు. పవనన్న 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 జనసేనగా వచ్చినవన్నా,
ఎక్సలెంట్. పవనన్న 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 ఆ పదాలు మీరు రాసిన పదాల్లో కంచంలో మెతుకులై అన్నమయ్య అంట. నిజంగా మీరు తిరిగారు కదా, శ్రీకాకుళం దాకా వెళ్ళారు మీరు ఆయనతో పాటు. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన తిరిగారు ఆయనతో. అంటే ఈ తిట్లు కానీ ఆయన తిట్టిన తిట్లు ఎవరు తిట్టుండరు, ఆ విధంగా పడి కూడా ఉండరు, ఎవరు కదా పడి ఉండరు. చాలా అవమానాలు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇది ఎందుకులే అనేసి ఆయన వెనక్కి వెళ్ళిపోతారేమో పవన్ కళ్యాణ్ ఇదంతా వదిలేసి అనిపించిందా? అంటే ఎప్పుడైతే ఒక నాయకుడిని తిట్టడం మొదలుపెట్టిందో అంటే ఆ నాయకుడు సమాజంలో ఒక ప్రభావాన్ని చూపిస్తాడు అనేటువంటి ఒక ఆలోచన అనేది, అంటే ఎవరి మీద ఎక్కువ వివాదాలు ఎక్కువ వస్తాయి, ఎవరి మీద విమర్శలు వస్తాయి అంటే కష్టపడి పనిచేసి మార్పు తెచ్చేటువంటి వ్యక్తుల మీదనే విమర్శలు వస్తూ ఉంటాయి. సో మా నాయకుడు సరైన దాంట్లో వాళ్ళ విమర్శలు చేసినప్పుడల్లా కూడా అంటే మనసుకు కొంత, ఎందుకంటే ఆయన ఎవరిని కూడా పల్లెత్తి ఒక మాట అనడు. ఎంత అంటే రాజకీయ రాజకీయంలో అంత పద్ధతిగా అంత స్వచ్ఛమైన భాష మాట్లాడేటువంటి నాయకుడు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులల్లా ఎవ్వరూ లేరు. అందరూ కూడా ఏంది అంటే వాళ్ళ యొక్క ప్రాంతీయ భాషతోని వాళ్ళ యొక్క అంటే బూత్ పదాలను వాడుకుంటా మాట్లాడుతూ ఉంటారు. కానీ మన నాయకుడు మాట్లాడే మాటలు కూడా చాలా స్వచ్ఛమైనవి, రాజకీయ భాషను యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. సో అట్లా మన నాయకుడు వెళ్ళేటువంటి మార్గం చాలా గొప్పగా ఉన్నప్పుడు ఆయన మీద వచ్చే ఒకటో రెండో మాటలు చాలా తుచ్చమవి, చాలా చిన్నవి కూడా. దాన్ని మనసుకు కొంత బాధ కలిగినప్పటికీ మా నాయకుడు సరైన మార్గంలో ఉన్నాడు, మా నాయకుడు జనాల మధ్యలో ఉన్నాడు, జనాల కోసం ఉన్నాడు. కాబట్టి ఆయనను ఎంత తిట్టినా కొద్దీ ఆయన పైకి అనగదొక్కాలని ఎంత చూసినా కూడా బంతిని ఎంత కింది కొట్టినా అంత పైకి ఎలా వెళ్తుందో అట్లా నాయకుడు వెళ్తాడనే నమ్మకం మాకు ఉన్నది. కాబట్టి మనసుకు కొంత బాధ అనిపించినా కానీ దాన్ని కానీ ఈ రోజు కూడా మనం చూస్తున్నాం, ఆయన చెప్తున్నారు నాకు ఆ పార్టీలతో వ్యక్తిగతంగా ఏమీ లేదు, రాజకీయ పరంగా తప్ప. వాళ్ళు తిట్టారు, మీరు ఎటువంటి రెస్పాన్స్ కావద్దు, వదిలేసిన లైట్ తీసుకోండి అని చెప్పి. అంటే వాస్తవానికి నాయకుడు చెప్పకముందే అభిమానులు చాలా మంది కూడా అంటే బాధకు గురవుతూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఊహించిందంటే ఈశ్వరన్న తప్పకుండా తమ నాయకుడు అన్నారు, ఆయన అధికారంలోకి రాగానే కక్ష సాధింపులు ఉంటాయి అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఎంత మార్పు, సైలెంట్గా ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు చాలా అద్భుతంగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఉన్న పరిస్థితి బాగాలేదు. వాస్తవానికి ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో దాన్ని అధిగమించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో పూర్తి స్థాయిలో నిమగ్నమైనడు. ఇంకొకటి ఏంటంటే భవిష్యత్తు రాజకీయాలు చేయాలన్నా, ఉన్నటువంటి హోదాలో ఉండి పనిచేయాలన్నా కూడా దాని మీద ఒక సరైనటువంటి అవగాహన కావాలి. అంటే మొన్నటి వరకు ఉన్న అవగాహన ఏంటంటే ఉద్యమాలు, పోరాటాలు అయితే, ఇప్పుడున్నది ఏంటంటే అభివృద్ధి, పురోగతికి సంబంధించి ఎట్లా రాష్ట్రాన్ని ప్రజలు తన మీద నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లే ప్రయత్నంలోనే పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాడు. సరే, సినిమాలు అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆయన ఈ దేశ చరిత్రలో ఈ దేశ రాజకీయాలను మార్చేటువంటి దాంట్లో ముఖ్యుడు, ఒక మేధస్సు కలిగినటువంటి, రాజకీయ మేధస్సు కలిగినటువంటి, నేను గతంలో చెప్పిన కలియుగ రాజకీయంలో ఒక జ్ఞానశ్రీ, ఒక మేధావి, ఒక శాస్త్రవేత్త. అంటే ఆయన ప్రతి ఒక్క పార్టీతోని కొంత భాగస్వామ్యంలో పోయి పోరాటం చేసినా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన యొక్క స్ట్రాటజీ కానీ, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కానీ, ఆ పార్టీలు కానీ, ఆ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ అందుకోలేకపోవడం వల్ల కొంత అపార్థం చేసుకోవడం కూడా జరిగింది. కానీ చివరికి ఏంది అంటే ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో అనేది కూడా, నెగ్గాలో కాదు ఇక్కడ తగ్గాలో. అందుకే చాలా మంది ఉంటారు, హనుమంతుని గుండెల్లో కొలువై ఉన్న రాముడు, మన అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. ఎస్, మనంతా అప్పుడు చెప్పుకునేవాళ్ళు. ఆయన ఇచ్చిన ఆ డిసిప్లిన్ కానీ మనకి చెప్పింది ఎక్కడ కూడా చాలా స్మూత్గా ఉండేది. ఆయనతో తిరుగుతుంటే కూడా అభిమానులకు అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు. అట్లా ఉండే. ఈరోజు కూడా చూస్తున్నాం అన్న, ఈరోజు విజయవాడలో మీకు ఉదయం నుంచి చూస్తుంటే ఇటు ఖమ్మం కానీ చాలా చోట్ల వరద ప్రాంతాల్లో అభిమానులంతా రాత్రి నుంచి ఏదో చేయాలి ఆయన బర్త్డే వేడుక, ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరుగుతున్న మొదటి పుట్టినరోజు వేడుక అనుకున్నారు. కానీ ఆయన ఒకటే చెప్పారు, సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వద్దు దయచేసి, మీరంతా వెళ్ళి ఎక్కడైతే వాళ్ళ కష్టాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి మీరు సహాయం చేయండి అన్నాడు. చూడండి, ఎవరుంటారు చెప్పండి ఆ విధంగా. అంత ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని కూర్చునేవాళ్ళే కదా. వాస్తవం. అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అంటే వేరే మనం ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా కొంతమంది బర్త్డేలు జరిగినాయి. ఆ బర్త్డేలలో వాళ్ళు చేసినటువంటి అంటే ఏది కూడా ఏంది అంటే మన నాయకుడు చేసేటువంటి ఆలోచన విధానం
బర్త్డే అనేది కాదు, కానీ ఆయన సమస్యను పాయింట్అవుట్ చేసి సమస్య మీద సైనికులను, వాస్తవానికి దీంట్లో ఏంటి అంటే జన సైనికులు కూడా చాలా కూడా విజయవాడలో కానీ ఖమ్మంలో కానీ మనం ఎక్కడ చూసినా కూడా జన సైనికులు వీర మహిళలు జస్ట్ ఆయన పిలుపునిచ్చారు, ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు వెళ్ళండి అక్కడ వారికి సహాయం చేయండి అన్నారు. అందరూ అక్కడికి దూసుకెళ్తున్నారన్న. చాలా సమకూర్చి వాళ్ళ యొక్క ఏమంటారు అభిమానాన్ని, నాయకుడి యొక్క ఆలోచన విధానానికి లాభం జరగాలి, ఆయనకు చేదోడు వాదోడుగా మనం ఉండాలి. ఒక రాముడికి వానర సైన్యం ఎట్లా ఉన్నదో ఒక పవనుడికి కూడా జన సైన్యం అట్లా తోడుండాలని వాళ్ళు వెళ్ళేటువంటి విధానం కూడా, అంటే ఎక్కడ విమర్శలు చేసినా కూడా వాస్తవానికి ఏంటంటే లక్షల కోట్లలో ఉన్నటువంటి అభిమానులు ఏ చిన్న ఒక సమూహం కనుక కన్నెర్ర చేస్తే విమర్శ చేసే వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే నాయకుడు ఆల్రెడీ ఒక హోదాలో ఉన్నాడు, ఒక గౌరవమైనటువంటి ఒక పదవిలో ఉన్నాడు. ఆయన పదవికి తగ్గట్టు పనులు చేసినప్పుడు మనము ఆయనకు పదవి ఉన్నది కదా అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మా నాయకుడు సీఎం అయింది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందని హత్యలు చేయడం కానీ లేకపోతే అట్లా చేసినటువంటి సందర్భాలలో ఇక్కడ మన వాళ్ళు మాత్రం ఏంటంటే నాయకుడి యొక్క డిసిప్లిన్ లోనే, అంటే ఒక స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎంత డిసిప్లిన్గా ఉంటారో నాయకుడు పదవిలో ఉన్న రోజులుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే జన సైనికులు కూడా అంతే పద్ధతిగా అంతే హుందాగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు జన్మదిన మన అధినాయకుడి యొక్క జన్మదిన వేడుక సందర్భంగా ఈ మన ఏమంటారు శ్రమ కోర్చి వారి యొక్క అభిమానాన్ని నాయకుడి యొక్క అభివృద్ధి వైపు, నాయకుడి యొక్క పురోగతి వైపు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క జన సైనికునికి కూడా నా జనసేన ఉద్యమాభివందనాలు. మరొక పాట వినాలనుందన్న? తప్పకుండా సార్, తప్పకుండా. ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది జనసేన జెండయ్యి ఎగిర ఎర్ర జెండది. ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది జనసేన జెండయ్యి ఎగిర ఎర్ర జెండది. నడువరను నడవరో పవనన్న బాటది హక్కులకై పోరాడే పోరు బాట బాటది. నడువరను నడవరో పవనన్న బాటది హక్కులకై పోరాడే పోరు బాట జెండది. కులన్నలా చేతిలో ఒడిసి పట్టిన కొడవలి, కులన్నలా చేతిలో ఒడిసి పట్టిన కొడవలి. రైతన్న చేతిలోన దుక్కి దున్నే నాగలి, రైతన్న చేతిలోన దుక్కి దున్నే నాగలి. చెమటను చిందించే చెమటను చిందించే చెమటను చిందించే కార్మికుల జెండాది. ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది జనసేన జెండయ్యి ఎగిర ఎర్ర జెండది. ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది జనసేన జెండయ్యి ఎగిర ఎర్ర జెండది. కాలుతున్న కడుపులకు ఆరిపోయే జీవులకు, నలుగుతున్న బ్రతుకులకు పగులుతున్న గుండెలకు. కాలుతున్న కడుపులకు ఆరిపోయే జీవులకు, నలుగుతున్న బతుకులకు పగులుతున్న గుండెలకు. పోరుని నూరిపోయ పోరుని నూరిపోయ పోరును నూరిపోయ కదిలిందిర జనసేన చల్. అగో ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది జనసేన జెండయ్యి ఎగిర ఎర్ర జెండది. ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది జనసేన జెండయ్యి ఎగిర ఎర్ర జెండది. పిడికిలెత్తి నినదిస్తాం పిడుగులయ్యి కదులుతాము, ఎదురు చూసి విసిగినాము విసిగి అలసిపోయినాము. పిడికిలెత్తి నినదిస్తాం పిడుగులయ్యి కదులుతాము, ఎదురు చూసి నిలిచినాము విసిగి అలసిపోయినాము. అందుకో జెండందుకో జనసేన జెండందుకో, అందుకో జెండందుకో జనసేన జెండందుకో. బలవర పవనన్న బాటలోన సైనికుడై సాగిపో, పవనన్న బాటలోన అగో పవనన్న బాటలోన సైనికుడిగా సాగిపో. దేశం గర్వించే దేశం గర్వించే దేశం గర్వించే దిశను ఎంచుకున్నది జనసేన. ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది జనసేన జెండయ్యి ఎగిర ఎర్ర జెండది. ఎత్తర అవరే ఎత్తర ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది జనసేన జెండయ్యి ఎర్ర జెండది. నడువరను నడవరో పవనన్న బాటది, నడవరను నడవరో పవనన్న బాటది. హక్కులకై పోరాడే పోరు బాట జెండది, హక్కులకై పోరాడే పోరు బాట జెండది, హక్కులకై పోరాడే పోరు బాట జెండది. జై జనసేన, జై జనసేన.
జై జై జనసేన. మ్మ్. ఎన్నో కష్టాలు పడ్డారు నా మీరు కూడా. మీతో పాటు చాలామంది కోరుకున్నారు ఆయన్ని ఒక మంచి పొజిషన్లో చూడాలి ఇట్లానే. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో మనం ఒక 1 year బ్యాక్ చూసుకున్నా కూడా మీరు అనుకున్నారా ఈ స్థాయికి వస్తాడని? ఖచ్చితంగా అనుకున్నాను సార్, ఖచ్చితంగా ఈ స్థాయికి వస్తాడు. ఎందుకంటే ఆయన ఆయన ఆలోచన విధానము అంటే ఇప్పుడు కానీ ప్రజల కోసం ఆలోచించేటువంటి నాయకుడు ప్రజల మధ్యనే ఖచ్చితంగా ఉంటాడు. డే 1 నుంచి కూడా ఇప్పుడు